మే 13న జరిగిన 2024వ సార్వత్రిక ఎన్నికల్లో 86% పోలింగ్ జరిగిందని, ఈసారి మళ్లీ జగనన్న 140 నుండి 150 సీట్ల వరకు గెలవడం ఖాయమని మర్రిపాడు వైసీపీ నాయకులు ఎర్రంరాజు కృష్ణంరాజు HN9 టీవీతో మాట్లాడారు. అంతేకాకుండా ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి 15,000 నుండి 20,000 వరకు భారీ మెజారిటీతో గెలిచి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. కృష్ణంరాజు మర్రిపాడు మండలం సుంచులూరు రాజుపాలెం గ్రామకు వస్తున్న కృష్ణంరాజు నా పేరు. 2020లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 80% ఓట్లు పోలింగ్ అని జగనన్న గారు భారీ మెజార్టీతో 140 నుంచి 140 స్థానాలు తప్పని గెలుపు ఖాయం నిర్ధారణ అయిపోయింది. అతను చేసిన నవరత్న పథకాలు కూడా మామూలుగా విద్యా దీవెన, విద్యా వసతి, వైఎస్ఆర్ చేయూత, కుల మొత్తం వరకు విశేషం లేకుండా అన్ని మొత్తాలకు DP మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ 85% ఎక్కువ పోలింగ్, మహిళలు కూడా ఎక్కువ శాతం కూడా జగనన్నకి ఎక్కువ అవకాశం ఇచ్చారు. తప్పనిసరిగా జగనన్న కూడా మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను లాంఛన ప్రకారము 145 నుంచి 150 లోపు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఘన విజయం సాధిస్తారు. మా నియోజకవర్గం మేకపాటి విక్రమరెడ్డి గారు కూడా అత్యధిక భారీ మెజార్టీతో 15,000 నుంచి 25,000 లోపు భారీ మెజార్టీతో మాత్రం గెలుపు ఖాయము. క్యాబినెట్ కూడా మంత్రి వాళ్ళు తప్పనిసరిగా అవుతారు, నాకు నమ్మకం ఉంది. అదే మేకపాటి వాళ్ళు కూడా పట్టించి కూడా మామూలు విద్యా వ్యవస్థ చాలా డెవలప్ చేశారు. ఉదాహరణకు రాజమండ్రి గారు నవోదయ పాఠశాల ఇంజనీర్ అయితేనేమి అభివృద్ధి కార్యక్రమం చేశారు. మా గ్రామంలో కూడా 5,000 కోట్లు కూడా అభివృద్ధి కార్యక్రమం చేశారు. తప్పని గెలుపు మాత్రం ఖాయం తప్పదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.